హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది మేము ఇప్పుడు వెళ్ళిన కొత్త ఇంటి ఎంప్టీ హోమ్ టూర్ అండి. అంటే ఇంకా సామాన్లు అయితే వస్తున్నాయన్నమాట, ఇంకా రాలేదు. వచ్చేలోగా ఎంప్టీ హోమ్ టూర్ అయితే మీకు చూపిద్దామని చెప్పి ఇదైతే చేస్తున్నాను నేను. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా ప్యాకేజ్ అండ్ మోర్స్ వాళ్ళు అయితే రాలేదు, మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఈలోపు నేను ఏంటంటే ఎంప్టీ హోమ్ టూర్ చేద్దాం, చూపిద్దాము అని చెప్పి ఇంకా ఎంప్టీ హోమ్ టూర్ అయితే చేశానన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుందండి, మీకు చాలా నచ్చుతుంది. కంప్లీట్ గ్రీనరీ ఉందన్నమాట ఇంటి చుట్టూ, చాలా బాగుంది. సో వ్లాగ్ అయితే చూసేయండి, ఓకేనా? హోమ్ టూర్ అయితే చూసేద్దరు, కానీ ఇప్పుడు చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి ఎంప్టీ హోమ్ టూర్ అండి. గుమ్మానికి అయితే ఇలా పెట్టారనమాట. సో ఇలా వీళ్ళేమో దోమలవి రాకుండా నెట్ అయితే ఇచ్చారు, అలాగే తలుపులు అవన్నీను. సో ఇది వచ్చేసి ఏంటంటే హాల్ అండి. హాల్లోంచి ఇలా రాగానే ఇటువైపు ఒక బెడ్రూమ్, అటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చి ఎల్ షేప్ హాల్ అండి. సో ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ ఉంటుందన్నమాట. అంటే దేవుడికి ఇలా ఒకటి ఇచ్చారు వాళ్ళు, మనం పూజ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకునేటట్టు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ మొత్తం ఫుల్లీ కబోర్డ్స్ అండి, ఇదంతా కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్కి ఇచ్చారు ప్రొవిజన్, కానీ నేను అనుకోవడం ఇక్కడ ఫ్రిడ్జ్ సరిపోకపోవచ్చు, చూడాలండి. ఒకవేళ సరిపోతే పెట్టుకుంటాము, లేదంటే ఫ్రిడ్జ్ హాల్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ కబోర్డ్స్ అండి. తర్వాత ఇక్కడ ఇట్లా ఇచ్చారనమాట. ఇక్కడ ఎవరు దేవుడి ఫోటోది పెట్టారు. ఐలాండర్ కూడా చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా ఇచ్చారు. తర్వాత ఇదంతా మాడ్యులర్ కిచెన్ అనమాట. మాడ్యులర్ కిచెన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, సేమ్ అట్లానే ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా కబోర్డ్స్ లాగా ఇచ్చేసారు, మొత్తం ఇట్లా కబోర్డ్స్ లాగా ఇచ్చేసారు అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే మేము హాల్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఇంకా కిచెన్లోంచి వచ్చేసిన తర్వాత హాల్లోంచి 2 బెడ్రూమ్స్కి ఎంట్రీ ఉంటుంది. ఇలాపు హాల్లో ఇక్కడ షోకేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి, సూపర్ ఉంది. ఇంకా అది వాష్రూమ్స్. ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో చాలా బాగుందండి, చూసారు కదా. అలాగే ఇది ఒకటి కబోర్డ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది సీక్రెట్ లాకర్ అనమాట. ఈ సీక్రెట్ లాకర్ లోపల ఇంకొక సీక్రెట్ లాకర్ కూడా ఉంది. సో అట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. కబోర్డ్స్ కింద కూడా కబోర్డ్స్ ఉన్నాయండి, పైన కూడా కబోర్డ్స్ వచ్చాయన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కిటికీ అది ఇచ్చారు. తర్వాత ఇక్కడేమో ఛార్జింగ్ పాయింట్, ఫ్యాన్ పాయింట్, మనకి ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదా, గ్రే విత్ లైట్ క్రీమ్ అనుకుంటున్నానండి ఇది నేను, అంటే కొన్ని లైటింగ్స్లో తెలియట్లేదు. రూమ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లుక్ అండి. ఇంక ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము. హాల్లో ఆనుకునే మాస్టర్ బెడ్రూమ్ ఒక, ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ చూసారు కదా, బ్లూ కలర్ అనమాట. మళ్ళీ ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ బెడ్ దగ్గర ఒకటి, నార్మల్ ఛార్జింగ్ పాయింట్స్ ఒకటి. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్లెయిన్ వాల్ వచ్చి అక్కడ కిటికీ వచ్చింది, ఇక్కడ ఏంటంటే అక్కడ ప్లెయిన్ వాల్ వచ్చి మనకి ఇక్కడ కిటికీ వచ్చిందనమాట. సో ఇంకా అది వాష్రూమ్ ఇంకా నార్మల్ ఎక్కడైనా ఒకటి కదా. సో కబోర్డ్స్ అండి, ఇట్లా మొత్తం అన్ని కబోర్డ్స్ ఇట్లా వచ్చాయన్నమాట.
చూసారు కదా కబోర్డ్స్. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, బట్ బాగుందండి. తర్వాత ఇట్లా నన్ను లైట్ ఆన్ చేయమని. తర్వాత ఇదొకటండి కబోర్డు, అలాగే ఇదొకటి కబోర్డు. మొత్తం చూసారు కదా అవుట్లుక్ అయితే, చిల్డ్రన్ బెడ్రూమ్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుట్లుక్. ఇంకా మనం హాల్లోకి వచ్చేసాం కదా, హాల్లోకి వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి బాల్కనీ ఇదండి. వెనకాల మా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సో మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదు. ఇక్కడ వచ్చేసి బాల్కనీ అండి. అంటే ఇది ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట మన ఇంటి దగ్గర. ఇది వచ్చేసి బాల్కనీ, కానీ చాలా బాగుందండి. గ్రీనరీ అయితే ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. ఇంటి చుట్టూరా మొత్తం మీరు చూస్తే ఫుల్ గ్రీనరీ ఉంది. అలాగే ఇట్లా వెళ్ళడానికి ఇట్లా చిన్న సందు ఉందండి. ఇదేమంత పెద్ద యూస్ఫుల్ ఏం లేదు, నార్మల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళడము. బట్ ఇదంతా జనరల్గా ఇంటికి అన్ని వైపులా వదిలేయాలంటారు కదా, అట్లా. ఇంకా అటువైపు కూడా ఉంది ప్లేస్. అంటే అది మనమేమంత వాక్ చేసే విధంగా ఏం లేదు పాత, బట్ ఓకే. ఇవైతే ఇక్కడ ఇది కబోర్డ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు బాల్కనీలోకి వచ్చాం కదా, మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి సన్నగా బాల్కనీ ప్లేస్ అయితే ఉంది. సో ఈ బాల్కనీ ఎక్కడికి కనెక్షన్ అంటే అనమాట, మనం హాల్లోంచి ఇట్లా రావడానికి ఇక్కడ ఒక వాష్ బేసిన్, ఇది వచ్చి వాషింగ్ మిషన్ పాయింట్, ఇది వచ్చి వాష్ బేసిన్, ఇది నార్మల్గా వాష్ చేసుకోవడానికి అన్నట్టు. ఇంకా అటువైపు అంతా వాళ్ళదే ఉంటుందండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే బాల్కనీ ఇటువైపు అనమాట. అంటే అటువైపు వెళ్ళొచ్చు, అటువైపు ఒక బాల్కనీ ఉంది, ఇటువైపు ఒక బాల్కనీ ఉంది. ఈ బాల్కనీలోంచి మళ్ళీ మనం అటువైపు వెళ్ళామనుకోండి, మళ్ళీ ఆ బాల్కనీలోంచి ఇట్లా వెళ్ళామనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ హాల్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి కిచెన్ కబోర్డ్ అండి, కిచెన్ కిటికీలండి. ఇటువైపు ఇచ్చారు మనకి కిచెన్కి వెంటిలేషన్కి బాగుండేలాగా, ఇటువైపు కూడా ఇచ్చారనమాట. ఇదైతే నేను ఓపెన్ చేస్తాను, అది అంత ఓపెన్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇట్లా వచ్చిందండి. ఇది మా హోమ్ టూర్ అయితే. లుక్ అయితే చాలా బాగుంది. మీకు మా హోమ్ టూర్ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత మనం ఇలా హాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మా ఇంటి హోమ్ టూర్. చూసారు కదండి మా ఇంటి హోమ్ టూర్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇల్లు అయితే చాలా బాగుందండి, చుట్టూరా గ్రీనరీ అనమాట. మంచి గాలి వేస్తుంది, వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. సో ఇట్లా ఉందన్నమాట. మీకైతే మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో, ఎంటీ హోమ్ టూర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుందండి. నిజంగా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మొత్తం గ్రీనరీ అది చూస్తే ఆ పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది కదా. సో అట్లా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్.